హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోడింగ్ చామ్ సాయి. మనం ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఈసెట్ 2025 క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి అండ్ అలాగే ఏమైనా తప్పులు ఉంటే ఎలా ఎడిట్ చేయాలి మొత్తం డీటెయిల్గా ఈ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే స్కిప్ చేయకుండా చూడండి. మీరు స్కిప్ చేసి చూస్తారు, మీరు ఆ టాపిక్ గురించి అయితే డౌట్ అడుగుతారు కామెంట్స్లలో. మీరు ఈ వీడియోని అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చూడండి, స్కిప్ చేయకోకుండా. అండ్ అలాగే ఏపీ ఈసెట్ టాప్ ఇంజనీరింగ్ కాలేజ్, టాప్ ప్రైవేట్ ఇంజనీరింగ్ అండ్ గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ ఆల్సో టాప్ ఇంజనీరింగ్ లాస్ట్ ఇయర్ ఈసెట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అండ్ అలాగే లిస్ట్ ఆఫ్ కాలేజెస్ డిస్ట్రిక్ట్ వైజ్ అయితే వీడియోస్ చేసి మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేశాను. అవన్నీ ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. ఆ ప్లేలిస్ట్ వచ్చేసి ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, వెళ్ళైతే ఈ వీడియో తర్వాత వాచ్ చేయండి. అవన్నీ మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. ఇంకా నెక్స్ట్ ఈ టాపిక్ వచ్చేస్తే మీరు స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా. స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది. ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయండి ఫస్ట్, ఓకేనా. ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తానే మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది ఈసెట్ది, అండ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. వన్స్ ఎంటర్ చేసిన తర్వాత మీకు క్యాండిడేట్ డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతాయి. ఇక్కడ మనం చూడొచ్చు మీ పర్సనల్ డీటెయిల్స్లో ఒక ఈమెయిల్ ఎడిట్ చేసుకోగలరు అనమాట. నేమ్, ఫోన్ నెంబర్ కానీ, మీ ఫాదర్ నేమ్ కానీ, మీ అడ్రస్ కానీ ఎడిట్ చేసుకోలేరు. ఇన్ కేస్ ఎడిట్ చేయాలంటే అది లాస్ట్లో చెప్తాను, అది కూడా మెన్షన్ చేశాను కదా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ మీ పర్సనల్ డీటెయిల్స్ చూసుకోండి. ఇన్ కేస్ మీ ఈమెయిల్ మార్చుకోవాలంటే మార్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి, ఓసీనా బీసీనా అవన్నీ ఓకేనా. సెలెక్ట్ చేసిన తర్వాత ఈ క్యాండిడేట్ వచ్చేసి ఓసీ, ఇతనికి వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ అడగడం లేదు, ఓన్లీ ఈ లెవెల్ సర్టిఫికేట్ అయితే అడుగుతుంది. ఇక్కడ మీరు ఫస్ట్ వచ్చేసి ఈ లెవెల్ సర్టిఫికేట్ ఉందా అని అడిగింది ఓసీ వాళ్ళకి, ఎస్ ఉందని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి అది మీ సేవ ఇష్యూ చేసి మీ దగ్గర ఏపీ సచివాలయంలో కానీ ఏపీ మీ సేవలో కానీ ఈ లెవెల్ సర్టిఫికేట్ ఉందా అడుగుతుంది, ఎస్ అని టైప్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ లెవెల్ సర్టిఫికేట్ ఎవరు ఇష్యూ చేశారు, ఏపీ సచివాలయమా లేక మీ సేవ అన్నా. ఇక్కడ ఏపీ సేవ మీన్స్ సచివాలయం, మీ సేవ మీన్స్ మామూలుగా నెట్ సెంటర్స్, ఏపీ సేవ. నెక్స్ట్ వచ్చేసి ఈ లెవెల్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయండి. మైనారిటీ స్టేటస్ అని ఉంది. ఇక్కడ మైనారిటీ స్టేటస్ అంటే ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ వాళ్ళైతే మైనారిటీ కింద వస్తారు, మిగతా వాళ్ళందరూ నాన్ మైనారిటీ కింద వస్తారు. అండ్ అలాగే వాళ్ళు కూడా మైనారిటీ సర్టిఫికేట్ ఉంటేనే మైనారిటీ స్టేటస్కి ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, మీరు మైనారిటీ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఏ మైనారిటీ అని సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇక్కడ మెన్షన్ చేశారు ఓన్లీ మైనారిటీ క్రిస్టియన్, మైనారిటీ ముస్లిం అని. అండ్ అలాగే ఎస్ఎస్సి టీసీ అయితే అప్లై చేయాలి. మీరు ఈ రెండిట్లో ఏదైతే సెలెక్ట్ చేసుకొని మీ చూజన్ ఫైల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. టీసీ, ఎస్ఎస్సి టీసీ అనమాట, జిరాక్స్ ఉన్నా పర్లేదు మీది. నెక్స్ట్ వచ్చేసి ఫీజు రింబర్స్మెంట్ అనమాట. ఫీజు రింబర్స్మెంట్ వచ్చేసి కొంతమందికి ఎలిజిబుల్ ఉండదు. ఎవరైతే స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్నారో వాళ్ళకైతే ఫీజు రింబర్స్మెంట్ ఎలిజిబుల్ ఉండదు. ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళు వచ్చేసి ఎస్ అని మెన్షన్ చేయండి. ఇక్కడ మీకు మెన్షన్ చేశారు మీ దగ్గర మీ సేవ కానీ ఏపీ సచివాలయం కానీ సర్టిఫికేట్ ఉందా అని, ఎస్ అని మెన్షన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరు ఇష్యూ చేశారంటారు. మీ సేవ అయితే మీ సేవ, ఏపీ సేవ అయితే ఏపీ సేవ. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ అయితే ఎంటర్ చేయండి, ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్. ఇన్ కేస్ మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ లేకుంటే నో అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు అప్లోడ్ ఇన్కమ్ సర్టిఫికేట్ రిలవెంట్ రేషన్ కార్డు కూడా అప్లోడ్ చేయొచ్చు మీరు ఒకవేళ మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ లేకుంటే. నెక్స్ట్ వచ్చేసి మీ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. స్టేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ కేటగిరీస్ అనమాట. మీరు ఈసెట్ ఎగ్జామ్ అప్లై చేసేటప్పుడు ఏమైనా సర్టిఫికేట్ మెన్షన్ చేసింటే డైరెక్ట్గా ఎస్ అని వస్తాయి. ఈ క్యాండిడేట్ వచ్చేసి సర్టిఫికేట్ లేవు కాబట్టి ఈసెట్ అప్పుడు మెన్షన్ చేయలేదు, దట్స్ వై నో అయితే వచ్చాయి. ప్రజెంట్ మీరు ఈసెట్ ఎగ్జామ్ అప్లై చేసేటప్పుడు అప్పుడు లేవు, మీ దగ్గర ఇప్పుడు ఉన్నాయి అంటే మీరు ఎడిట్ ఆప్షన్ నేను తర్వాత చెప్తాను, దాని గురించి అయితే ఉండండి. చాలామంది దీని గురించి డౌట్ అడుగుతున్నాను. స్పెషల్ కేటగిరీ వీళ్ళు వచ్చేసి వన్స్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఫీజ్ పేమెంట్ అయిపోయిన తర్వాత విజయవాడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడకి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి, ఓన్లీ స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పొద్దునైతే ఇట్లా రోల్ నెంబర్ చూపలేదు, ఓన్లీ ఈసెట్ రోల్ నెంబర్ ఈసెట్ హాల్ టికెట్ నెంబరు, ఈసెట్ మార్క్స్ అయితే చూపిస్తుంది పొద్దున. అది చాలామంది నన్ను అడిగారు, అన్న ఇట్లా చూపిస్తుంది ఎట్లా ఎడిట్ చేసుకోవాలి అని. ఇదైతే ఇప్పుడు మీకు చెప్పా కదా, ఎర్రర్లు ఉంటాయి, కొన్ని బగ్స్ ఉంటాయి, ఆ బగ్స్ అన్ని క్లియర్ చేస్తారని. ఇక్కడైతే క్లియర్ చేశారు. ఇన్ కేసు మీ రోల్ నెంబర్ కరెక్ట్ అండ్ మీ పర్సంటేజ్ కరెక్ట్ అంటే అట్నే వదిలేయండి. లేదు మాది తప్పు ఉందంటే ఇక్కడ
చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి మీ రోల్ నెంబర్ ఎడిట్ చేసుకొని అలాగే పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసుకొని వేసి మళ్ళీ మీరు ఉంటానులా ఫస్ట్ ఇయర్ నుంచి 6th సెమ్ వరకు ఉంటానులా. ఇన్ కేస్ మీ దగ్గర పీసీ ఉంటే మీ సీనియర్స్ కొంతమంది సమ్ రీజన్స్ వల్ల ఈసెట్ ఎగ్జామ్ ఇప్పుడు రాదు, వాళ్ళకి పీసీ అయితే వచ్చి ఉంటుంది, మీకైతే రాదు ఈ ఇయర్ కంప్లీట్ అయిన వాళ్ళకి. ఒకవేళ పీసీ ఉంటే పీసీ, లేకుంటే మీ దగ్గర ఫస్ట్ నుంచి 6th సెమ్ వరకు ఉంటాయి కదా మార్క్స్ మెమోస్, అవన్నీ ఒక పీడిఎఫ్ కింద కన్వర్ట్ చేసి ఒక్కొక్కటి సెండ్ చేయకూడదు, అప్లోడ్ చేయకూడదు, అన్ని ఆ 6 కలిపి ఒక పీడిఎఫ్లోనే అప్లోడ్ చేయాలి. ఓకేనా, less than 1 MB. ఇన్ కేస్ మేము అన్నీ కరెక్టే అంటే అట్లనే వదిలేయండి. నెక్స్ట్ వచ్చేసి మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనమాట. ఈ ఎడ్యుకేషన్ డీటెయిల్స్లో మీరు 7th క్లాస్ నుంచి డిప్లొమా వరకు ఎక్కడ చదివారని ఇక్కడైతే మెన్షన్ చేస్తారు. ఇన్ కేస్ మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఏమైనా తప్పు ఉంటే ఎడిట్ ఆప్షన్లో కూడా ఎడిట్ చేసుకోవచ్చు, అవి కూడా నేను చెప్తాను, వెయిట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీ ఏపీ ఈసెట్ 2025 ఎగ్జామ్ డీటెయిల్స్ అయితే వస్తాయి. హాల్ టికెట్ నెంబరు, మీ మార్క్స్ అండ్ అలాగే ఈసెట్ బ్రాంచ్ ర్యాంక్, ఇంటిగ్రేటెడ్ ర్యాంక్, క్వాలిఫైడ్ ఎగ్జామ్ అండ్ అలాగే క్వాలిఫైడ్ బ్రాంచ్. నెక్స్ట్ వచ్చేసి ఎంట్రన్స్ ఎగ్జామ్లో క్వాలిఫై ఎలిజిబిలిటీ ఉందా లేదా అని ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్లో వెరిఫై అని ఉంది కదా, ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇన్ కేస్ మీ డీటెయిల్స్ ఏమైనా ఎడిట్ చేసుకోవాలి అంటే ఎస్ అని కొట్టి వెరిఫై అని సబ్మిట్ కొట్టండి. లేదు ఇవన్నీ డీటెయిల్స్ మాకు కరెక్టే అంటే నో అని పెట్టేసి నెక్స్ట్ ఈ చెక్ బాక్స్ టిక్ చేసేసి వెరిఫై సబ్మిట్ కొట్టేయండి. ఫీజ్ పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది, మీరు ఫీజ్ పేమెంట్ కంప్లీట్ చేయండి. తర్వాత మీ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఇంతవరకు ఇన్ కేస్ మీ ఏది పైన చూపించాలో తప్పులు లేకుండా అన్ని కరెక్ట్గా ఉంటే మీరు ఇంతవరకు వీడియో స్టాప్ చేసి వెరిఫై సబ్మిట్ కొట్టేసి ఫీజ్ పేమెంట్ చేసేసి మీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. ఇంతవరకు చూడండి. ఇన్ కేస్ మా తప్పులు ఉన్నాయి పై దాంట్లో కొన్ని అవి ఎడిట్ చేసుకోవాలంటే వాళ్ళకి ఇప్పటి నుంచి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ నుంచి స్కిప్ చేయకుండా చూడండి. మళ్ళీ స్కిప్ చేసి చూసి అన్న ఈ టాపిక్ గురించి నాకు అర్థం కాలేదు ఎక్స్ప్లెయిన్ చేయండి అని కామెంట్లో అడుగుతారు. స్కిప్ చేయకుండా చూస్తే బాగా అర్థమవుతుంది. ఇన్ కేస్ అబోవ్ మెన్షన్ చేసిన ఇన్ఫర్మేషన్లో మీరు ఏమన్నా తప్పులు ఉన్నాయో అవి ఎడిట్ చేసుకోవాలంటే ఇక్కడ మీరు ఎడిట్ అనే ఆప్షన్ ఎస్ క్లిక్ చేసి ఇక్కడ వెరిఫై అండ్ సబ్మిట్ కానొస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఒక పాపప్ వస్తుంది, డూ యూ వాంట్ టు ప్రొసీడ్ అని ఓకే కొట్టండి. ఓకే కొట్టిన తర్వాత మీకైతే అప్లికేషన్ ఫామ్ ఎడిట్ అని వస్తుంది. ఇక్కడ మీరైతే నేమ్ ఎడిట్ చేసుకోవచ్చు, జెండర్ ఎడిట్ చేసుకోవచ్చు, ఫాదర్ నేమ్ ఎడిట్ చేసుకోవచ్చు, రీజన్ ఎడిట్ చేసుకోలేరు, డేట్ ఆఫ్ బర్త్ ఎడిట్ చేసుకోలేరు, మైనారిటీ కూడా ఎడిట్ చేసుకోలేరు. ఓకేనా, అండ్ అలాగే మొబైల్ నెంబర్ కూడా ఎడిట్ చేసుకోలేరు అనమాట. ఇన్ కేస్ స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఈ ఏపీ ఈసెట్ ఎగ్జామ్ అప్లై చేసేటప్పుడు సర్టిఫికేట్ మెన్షన్ చేయకుంటే ఇక్కడైతే మీరు మెన్షన్ చేసుకోవచ్చు, నా దగ్గర ఈ సర్టిఫికేట్ ఉందని ఎస్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఎస్ సెలెక్ట్ చేసుకునే వెంటనే ఒక పాపప్ వస్తుంది, ఓకే అని సెలెక్ట్ చేయండి. అప్పుడు మీరు ఆ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలన్నమాట. ఓకేనా, మీ ప్రూఫ్ వాళ్ళు వెరిఫై చేయాలి కదా మీ దగ్గర ఉందా లేదా అని, అది కరెక్టా కాదా అని. అట్లా ఏ డాక్యుమెంట్ మీ దగ్గర ఉందో ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇన్ కేస్ మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్లో ఏమైనా తప్పు ఉన్నాయి, నేను ఒక కాలేజ్ చదివి లేకుంటే ఒక డిస్టిక్లో చదివాను ఇంకో డిస్టిక్ పేరు వచ్చింది అన్నప్పుడు ఇక్కడ మీరైతే చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ చేసుకున్న ప్రతిసారి మీరు ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏ డిస్టిక్ చదివారో ఆ డిస్టిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ మీరు ఆ స్టడీ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. ఓకేనా, మీరు అన్నీ చేయాలంటే చేసుకోండి, లేదు ఒకటి తప్పు ఉందంటే అట్లా ఒకటి చేయాలి. ఓకేనా, మీరు దీంట్లో ఏదైతే ఎడిట్ చేస్తారో ప్రతి దానికి మీరు అనేది ఎడిట్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా, ఎడిట్ కాదు, ఒక డాక్యుమెంట్ ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. ఇక మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏది ఎడిట్ చేయాలని సెలెక్ట్ చేసుకుంటారో దానికి ఖచ్చితంగా ఒక డాక్యుమెంట్ అయితే ప్రూఫ్ కింద అప్లోడ్ చేయాలి, సర్టిఫికేట్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ మీ ఎడిట్ చేసిన ఆప్షన్ వచ్చింది. పర్సనల్ డీటెయిల్స్లో నేము, మీ జెండరు, మీ ఫాదర్ నేము అండ్ అలాగే స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ ఈసెట్ ఎగ్జామ్ కూడా మెన్షన్ చేయకుంటే ఎప్పుడు మెన్షన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీ యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట, ఏమైనా తప్పు వచ్చింటే. ఓకేనా, తప్పు వచ్చింటే సెలెక్ట్ చేసుకొని చేంజ్ చేసుకునేటప్పుడు మీ ఒక డాక్యుమెంట్ అయితే సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఓకేనా, ఇక్కడ ఏమి చేంజ్ చేసుకున్నా దానికి రిలేటెడ్ ఒక సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి ఫర్ వెరిఫికేషన్ కోసం. ఇక్కడ మీరు గెట్ రీజన్ అంటే వచ్చేస్తుంది, మీ రీజన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ మీరు ఇప్పుడు ఎడిట్ చేశారు కదా ఈ ఇన్ఫర్మేషన్ అనేది దాన్ని వెరిఫై చేయాలి. హెచ్సిఎల్ సెంటర్ వాళ్ళు మీ దగ్గరలో ఉన్న హెచ్సిఎల్ సెంటర్ అయితే మీ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి, వైఎస్ఆర్ కడప ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ మీ దగ్గరలో ఉన్న పాలిటెక్నిక్ కాలేజ్లో వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అవుతుంది, ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట.
ఇన్ కేస్ మీరు తిరుపతిలో ఉండి వైజాగ్ సెలెక్ట్ చేసుకొని వైజాగ్లో ఉండి తిరుపతి సెలెక్ట్ చేసుకుంటే అట్లా కుదరదు. ఇక్కడ మెన్షన్ చేశారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ అప్లోడ్ సర్టిఫికేట్ విల్ బీ డన్ బై ద కన్సర్న్ అథారిటీస్ బై ఆన్లైన్. Candidates need not to visit HCL physically for verification. However, candidates need help support can attend selected HCL అనమాట. మీరు ఇక్కడైతే ఏ హెల్ప్ లైన్ సెంటర్ సెలెక్ట్ చేసుకుంటారో మీకు ఏమైనా ఇష్యూ వచ్చినా కూడా ఆ హెల్ప్ లైన్ సెంటర్కే వెళ్ళాలి. ఆ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్తేనే వాళ్ళు వెరిఫై చేస్తారు. మీరు ఒక చోటు నుండి ఇంకో చోట సెలెక్ట్ చేసుకుంటే అది కుదరదు. ఓకేనా? కుదురుతుంది బట్ అంత దూరం ట్రావెల్ చేయలేరు. ఇన్ కేస్ మీరు కడపలో ఉన్నారు, మీరు వచ్చేసి తిరుపతి సెలెక్ట్ చేసుకున్నారు, అవసరమా చెప్పండి? మీకు కడపే సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది కదా. దట్స్ వై అనమాట. చెక్ బాక్స్ అయితే చెక్ చేసి సబ్మిట్ కొడితే మీ పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. అక్కడ పేమెంట్ చేసేసి ఆ పేమెంట్ వచ్చేసి రిసిప్ట్, పేమెంట్ రెఫరెన్స్ ఐడి కానీ అవన్నీ స్క్రీన్ షాట్ది కానీ ప్రింట్అవుట్ తీసుకోండి. అవి మీకు చాలా యూజ్ అవుతాయి. ఇన్ కేస్ మీరు పేమెంట్ ఫెయిల్యూర్ అనేవి చాలా యూజ్ అవుతాయి. ఓకేనా? ఇంతే అనమాట ఈ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో చాలా అర్థమైంది అనుకుంటున్నాను. నేను మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేశాను అనుకుంటున్నాను. ఓకేనా? ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అవి కూడా నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఏమనుకోకండి, కామెంట్లు పెట్టేటప్పుడు నేనైతే రిప్లై ఇవ్వలేకపోతున్నాను, చాలా కష్టం అవుతుంది. దట్స్ వై రిప్లై ఇవ్వలేదు. మీరు ఏమనుకోవద్దు. మీరు కామెంట్స్ పెట్టండి, దాని గురించి ఒక డీటెయిల్ వీడియో చేస్తాను మీరు. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంతే అనమాట ఈ వీడియో. ఎట్లా క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేయాలి, ఎట్లా ఒకవేళ తప్పులు ఉంటే ఎట్లా ఎడిట్ చేసుకోవాలి, దాని గురించి అయితే డీటెయిల్గా ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేశాను. కొంచెం లెంతీ ఉన్నా కూడా మీరు చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.